ప్రేమ మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది అంటారు పెద్దలు. కొందరితో తాజ్ మహల్ కట్టిస్తే మరికొందరితో ప్రపంచాన్ని ఎదురించేలా చేస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా రీల్స్ కాలంలో ప్రేమ నెక్స్ట్ లెవెల్కి కాదు కదా, ఏకంగా 100 అడుగుల ఎత్తుకు చేరిపోయింది. అవును, ప్రేమికుడిని జైలు నుంచి విడిపించడం కోసం ఓ యువతి ఏకంగా 100 అడుగుల సెల్ టవర్ ఎక్కి స్పైడర్ ఉమెన్ రేంజ్లో లైవ్ స్టంట్ చేసింది. జార్ఖండ్లో జరిగిన ఈ వింత ఘటనను చూసి జనాలు ఇది ప్రేమ లేక హాలీవుడ్ సినిమా షూటింగా అంటూ నోరెళ్లబెడుతూ ఉన్నారు. ఈ సినిమా లాంటి స్టోరీ జార్ఖండ్లోని బొకారో జిల్లా గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కథలోకి వెళ్తే ఈ నెల 18న ఓ తల్లి తన కూతురిని రాంచీకి చెందిన ఒక యువకుడు కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కాకిలు కూడా వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ రెస్క్యూ చేసి యువతిని తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. విలన్ లా భావించిన ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు కూడా పంపించేశారు. ఇక్కడి వరకు కథ అంతా కూడా పాత చింతకాయ పచ్చడి సినిమా లాగే సాఫీగా సాగిపోయింది. ట్విస్ట్ ఏంటంటే హీరో జైలుకు వెళ్లిన కొద్ది రోజులకే మన లేడీ సింగం ఎంట్రీ ఇచ్చేసింది. ఇంట్లో నుంచి సైలెంట్ గా బయటకు వచ్చి ఊరి మధ్యలో ఉన్న 100 అడుగుల సెల్ టవర్ ఎక్కేసింది. అంతటితో ఆగకుండా పైనుంచి కేకలు పెడుతూ డైలాగ్లు అందుకుంది. అతను నన్ను కిడ్నాప్ చేయలేదు బాబోయ్, నేనే నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను. వెంటనే నా ప్రియుణ్ణి జైలు నుంచి విడుదల చేసి నాతో పెళ్లి జరిపించాలి, లేదంటే ఇక్కడి నుంచే దూకేస్తా అంటూ ఊరు మొత్తానికి అల్టిమేటం ఇచ్చింది. ఆమె అరుపులు కేకలతో గ్రామం మొత్తం కూడా ఆ టవర్ కిందకు చేరి లైవ్ సినిమా చూడటం మొదలుపెట్టింది. పోలీసులు, ఊరి పెద్దలు, అధికారులు రంగంలోకి దిగి గంటల తరబడి మైకులు పట్టుకుని బ్రతిమలాడారు. తల్లి, పెళ్లి గురించి చట్టపరంగా మాట్లాడుకుందాం, ముందు కిందకి దిగు అని నచ్చజెప్పడంతో 5 గంటల హై డ్రామా తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె సురక్షితంగా కిందకి దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మీమ్స్తో దండయాత్ర చేసేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రేమలో ఫెయిల్ అయితే గడ్డం పెంచి కవితలు రాసేవారు, ఇప్పుడు ఏకంగా టవర్లో ఎక్కుతున్నారేంటి సామి అని కొందరు, రోమియో అండ్ జూలియట్ బ్రతికుంటే ఈమెను చూసి సూసైడ్ చేసుకునేవారేమో అని మరికొందరు కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఈ సెటైర్లు పక్కన పెడితే ప్రేమ పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయటం ప్రాణాలకే ప్రమాదం. సమస్య ఎంత పెద్దదైనా కూడా దానికి పరిష్కారాలు వెతకాలి, కానీ ఇలా 100 అడుగుల టవర్లెక్కి ప్రాణాలను పణంగా పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ప్రస్తుతం పోలీసులు ఈ స్పైడర్ ఉమెన్ వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకోవడానికి విచారణ జరుపుతూ ఉన్నారు. ప్రేమ ఉంటే గుండెల్లో ఉండాలి, కానీ ఇలా ఊరి మధ్యలో ఉన్న సెల్ టవర్ల మీద కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.